దేవమాత పూజిత మాసము 2వ రోజు ధ్యానాంశం జన్మపాపము లేక ఉద్భవించిన దేవమాత మహిమ. అంశం 1. కన్య మరియమ్మగారు పుట్టినప్పుడు ఆమెకివ్వబడిన దేవ వరప్రసాదములు. అంశం 2. కన్య మరియమ్మ తనకు దేవుడనుగ్రహించిన వరములను అర్థము చేసుకుని జీవించుట. అంశం 3. దేవుడు తనకిచ్చిన వరములను అతి జాగరూకతతో కాపాడుకొనుట. 1వ అంశం కన్య మరియమ్మగారు పుట్టినప్పుడు ఆమెకివ్వబడిన దేవ వరప్రసాదములు. సర్వేశ్వరుడు మరియమ్మగారికి దయచేసిన వరములన్నిటికంటే ఆమెను జన్మపాప రహితోద్భవిగా జన్మింపజేయుట మిక్కిలి గొప్పవరము. పుట్టిన ప్రతిమానవుడు జన్మపాప కళంకముతో పుట్టుచున్నాడు. కాని సర్వేశ్వరుడు మరియమ్మగారికి మాత్రము ఆ జన్మపాప కళంకము సోకనివ్వలేదు. అందువల్ల ఆమెను నిష్కళంకమాత అని పిలుచుచున్నాము. మరియమ్మగారు క్రీస్తు ప్రభువుకు కాబోవు తల్లిగా సర్వేశ్వరుడు అతి ప్రియమున ఆమెను స్త్రీల నుండి ఎన్నుకొనెను. ఆమె పిశాచి తలను తన పాదములతో తొక్కబోవునది. అంతేకాదు, దేవునికి తల్లిగాబోవు ఆమె పిశాచికి లోబడుట హాస్యాస్పదమగును. దేవుని తల్లి పిశాచికిలోనే దేవుని కోపమునకు గురియనదనుట సమంజసము కాదు. అందుచేత సర్వేశ్వరుడు మరియమ్మగారిని జననము నుండి మరణము వరకు పాపము నుండి కాపాడి ప్రత్యేకించెను. జన్మ పాపము కూడా ఆమెకు లేకుండా చేసెను. నిష్కళంకే సకల దేవవర ప్రసాదములతో నిండినదే దేవునికి నివాస యోగ్యమగు పరిశుద్ధ ఆలయమే మరియమాత మహిమతో విలసిల్లినది. ఈ సత్యమునే తిరిసభ విశ్వసించి బోధించుచున్నది. 2వ అంశం కన్య మరియమ్మ తనకు దేవుడనుగ్రహించిన వరములను అర్థము చేసుకుని జీవించుట. కన్య మరియమ్మ సర్వేశ్వరుని తల్లి, పరలోకవాసులగు దేవదూతలకును ఇహలోక వాసులమగు మనకును రాణి. అందువలన ఆమె ఇహ పరలోకములందు మహిమగలది. అయినను తాను రాణిగా తల్లిగా బొందు మహిమ కంటే జన్మపాపము లేకుండా జన్మించుటచే గల్గిన మహిమయే ఆమెకు ప్రీతికరము. ఎందుకన జన్మపాప రహితోద్భవిగా దేవుడామెను ఎన్నుకొనెను. జన్మపాపమైనా ఇతర కర్మపాపములైనా తనలో ఉన్నట్లయితే ఆమె దేవునికి తల్లి కాజాలదు. తనలోని నిర్మలత్వమే తనను దేవునికి తల్లిగా చేసిననుట మరియమ్మగారికి ఆత్మానందమునిచ్చును. కాని దేవుని తల్లి అయిన తనలో ఏ పాపమున్నను అది ఆమెకు దుఃఖమే పుట్టించునుగాని సంతోషమివ్వజాలదు. అది ఆమెకు నిర్భాగ్యమేగాని భాగ్యము కాజాలదు. సర్వేశ్వరుడు తనను జన్మపాప రహితముగా జన్మింపజేసిననుట మహాభాగ్యమని మరియమ్మగారు అర్థము చేసుకొనియే జీవించిరి. మరియమాత చూపిన చక్కని దివ్యమైన మార్గమిది. దేవుడు మనకిచ్చిన అనేక వరములను మరచి కాలరాచి పాపము చేసి పాప మనస్సుతోనే దేవుని చెంత చెలిమిగోరుచున్నాము. ఇది మన నిర్భాగ్యమని తలంచవలెను. పాపపు జీవితమునెరిగి పశ్చాత్తాప మనస్కులమే దేవుని మన్నింపుగోరి ఆయన వరములను తిరగపొందునట్లు మనము ప్రార్థింపవలెను. మరియమాత మనకు తప్పక అందుకు సహాయపడుటకు సంసిద్ధురాలై యుండును. పాప కళంకము గలవారికొకకు నిష్కళంకమాత తప్పక సర్వేశ్వరుని ప్రార్థించును. 3వ అంశం దేవుడు తనకిచ్చిన వరములను అతి జాగరూకతతో కాపాడుకొనుట. కన్య మరియమ్మ జన్మపాపము లేకుండా జన్మించినందువలన పుట్టుకతోనే ఆమె దేవయిష్ట ప్రసాద స్థితిలో నుండినది. తరువాత కూడా మరియమ్మగారికి ఎట్టి కర్మపాపము సోకకుండునట్లు దేవుడామెను కాపాడెను. అయినను మరియమ్మగారు అందరివలనే తన ఆత్మశుద్ధి కొకకును ఆత్మరక్షణ ప్రయాసపడినది. తన పంచేంద్రియములను కొరకును జాగ్రత్త వహించినదే పుణ్య జీవితము జీవింప పాపము నుండి దూరముగా నుంచుకుని భయభక్తులతో జీవించెను. తన శరీరమును తాను నిగ్రహించుకుని సోమరితనమునకు లోనుగాక ఉపవాస ప్రార్థన తపోక్రియలందు దినములు గడుపుచుండెను. సామాన్య మానవులమైన మనము జన్మపాపము మాలిన్యములో పుట్టియు కర్మపాపములు అనేకములు చేసియు ఆత్మశుద్ధలేక జీవించుచు ఎన్నో దినములు పిశాచికి ప్రియులమే దేవునికి దూరమే మనస్సును చంపుకుని మనుగడ సాగిస్తున్నాము. ఇట్టి దుర్భర నిర్బల పరిస్థితులలో మనము దేవమాత
శరణువేడి పాపమును జయించుటకు తగిన ఆత్మ శరీర బలమును ప్రసాదింపుమని వేడుకొనవలెను. అద్భుతము. పూర్వము నుండి దేవమాత అనేక ప్రదేశములందు అనేక పర్యాయములు తన భక్తులకు దర్శనములిచ్చినట్లు మనము వినుచున్నాము. అట్టి దర్శనములలో లూర్దు నగరము లో దేవమాత దర్శనమిచ్చుట ప్రపంచ ఖ్యాతి బడసినది. తాను జన్మపాప రహితోద్భవెనని దేవమాత స్వయముగా తన దర్శనమందు తెల్పెనది. జన్మపాప రహితోద్భవి అను పదమునకు బదులు అమలోద్భవి అను పదము కూడా వాడుకలోనున్నది. ఫ్రాన్సు దేశపు దక్షిణ ప్రాంతమున లూర్దు అనునొక చిన్న గ్రామము గలదు. ఆ గ్రామము చుట్టూ ఎటుచూచినా కొండలే. అది 1858 సంవత్సరము. ఒకనాడు కొందరు బాలికలు కట్టెలకే సమీపపు కొండకు బోయిరి. ఆ బాలికలలో నొక బాలిక పేరు బెర్నదత్తమ్మ. బెర్నదత్తు తల్లిదండ్రులు కడు పేదవారు. ఈ బాలిక తక్కిన బాలికలకు కొంచెము దూరమేయుంటరిగా కట్టెలేరుచుండెను. ఉన్నట్లుండి ప్రక్కనున్న ఒక రాతి గుహలో మిక్కిలి అందమైన ఒక స్త్రీ తను చూచి నవ్వుచూ నిలుచుండుట చూచెను. ఆ స్త్రీ ధరించియున్న తెల్లని వస్త్రములు చంద్రుని వెన్నెల కన్నా ఎక్కువగా ప్రకాశించుచుండెను. నడుమునకు నీలిరంగు వస్త్రం కట్టుకొనియుండెను. ఆమె చేతిలో ఒక జపమాల 2 పాదములపై 2 గులాబీ పువ్వులను కనిపించుచుండెను. ఈ దర్శన భాగ్యము బెర్నదత్తుకు మాత్రమే దక్కినది. బెర్మదత్తు ఆశ్చర్యముతో ఆ స్త్రీని చూచి ఆమె ఎవరో ఊహించుకొనలేక భయ సంభ్రమములతో నేరుగా ఇంటికి పరుగెత్తుకొనిపోయెను. దయ్యమేదో తన వెంటబడుచున్నదని భావించి బెర్నదత్తు మరుసటి రోజు కట్టెలకు బోవునప్పుడు గురువు మంత్రించిన తీర్థ జలములను వెంట తీసుకుని పోయెను. మరల అదే గుహయందు అదే స్త్రీ బెర్నదత్తుకు దర్శనమిచ్చినది. వెంటనే బెర్నదత్తు తీర్థ జలముల తీసుకుని ఆ స్త్రీపై చల్లి దయ్యమేనచో పారిపోవునుగదా అని చూచుచుండెను. కాని కనిపించిన ఆ స్త్రీ మాయముగా లేదు. ఇంకను ఎక్కువ ప్రేమతో నవ్వుచూ బెర్నదత్తును చూచి, బాలా, నీవు ఇంకా 2 వారముల వరకు ప్రతిదినము ఇచ్చటికి రమ్ము అని చెప్పి అదృశ్యమాయెను. బెర్నదత్తు గంతులు వేయుచు ఇంటికి వెళ్లి జరిగినదంతయు గ్రామస్థులకు తెలియచేసింది. మరుసటి దినము నుండి ప్రజలనేకులు ఈ ఎంతను చూడబోయిరి. 2 వారములు గడచనవి. కాని బెర్నదత్తుకు తప్ప మరెవ్వరికిని ఆ గుహలోని స్త్రీ దర్శనము కానరాలేదు. ఆమె స్వరము కూడా వినబడలేదు. కాని దర్శనమిచ్చిన స్త్రీ కన్యమరియమ్మేనని ప్రజలు దృఢముగా అనుకొనిరి. ఈ దర్శనములలో ఆ స్త్రీ బెర్నదత్తమ్మతో చాలా విషయములను చెప్పెనది. బాలా, నీవు పాపుల కొరకు ప్రార్థింపవలెను, తపోక్రియలను చేయవలెను. ఈ గుహ ప్రక్కనే నా పేరిట ఒక గుడి కట్టించవలెనని మీ గురువునకు చెప్పవలెను. ప్రజలందరూ వచ్చి ఉత్సవము కొనియాడవలెను అని తెల్చినది. ఇంకొక విశేషమేమనా, స్త్రీ బెర్నదత్తమ్మకు చెప్పినట్లు ఆ బాలిక నేలకు వంగి తన వేళ్లతో మట్టి తీసి గుంట చేయగా ఆ గుంట నుండి మంచినీరు ఉబికి చిత్రముగా పైకి చిమ్మెను. బెర్నదత్తమ్మ ఆనంద పరవశురాలై ఇంటికి వెళ్లి జరిగిన వృత్తాంతమంతయు గురువునకు పూసగ్రుచ్చినట్లు వల్లించెను. కాని ఆ గురువు అంత తేలికగా బెర్నదత్తును నమ్మలేదు. దర్శనమిచ్చినది మరియమాతే ఉండునని గ్రామస్థులు భావించిరి. గాని ఆ స్త్రీ తన పేరైనా చెప్పనందున గురువు నమ్మలేదు. ఒకనాడు బెర్నదత్తు ధైర్యము చేసి, అమ్మా, నీ దర్శన భాగ్యము నాకు మహదానందము నిచ్చుచున్నది. అయినా నీ పేరైనా తెలియనందున చాలా బాధగానున్నది. మీ వీరేమి అని అడిగెను. అందుకా స్త్రీ, బాలా, నేను జన్మపాపములేక పుట్టినదానను, జన్మపాప రహితోద్భవిని నేను అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే ఈ సంగతి గ్రామమంతయు తెలిపెను. జనులు గుంపులుగా వచ్చి మరియమ్మగారికి స్తుతులను చెల్లించిరి. బెర్నదత్తు త్రవ్విన చెలమ నుండి నీరు ప్రవహించుచుండెను. ఆ చెలమలో నీరు త్రాగనవారి వ్యాధులు పోవుచుండెను.
లూర్దు నగరపు దర్శనములను గూర్చిన సమాచారములు ఆ ప్రాంతపు మేత్రానుల వారికి తెలిసినది. అప్పుడు మేత్రానులు కొందరు గురువులను లూర్దు నగరమునకు బంపి దర్శనమును గూర్చిన నిజములు అద్భుతముల తెలుసుకొనిరి. కొద్ది కాలమునకు లూళ్ళు గుహయొద్ద ఒక గుడి కట్టించి దేవమాత పేరిట ఉత్సవములు జరిపించిరి. అప్పటి నుండి లూర్దుమాత దర్శనములు ప్రపంచమంతటా తెలిసినవి. ప్రపంచపు నలుమూలల నుండి నేడు ప్రజలు తండోపతండములుగా లూర్దు నగర యాత్ర చేయుచున్నారు. లూర్దు గుహ నుండి ప్రవహించే నీటిలో మునిగిన వారికి అద్భుత రీతిన స్వస్థత గలుగుచున్నది. ప్రపంచమంతా ఫిబ్రవరి 11వ తేదీన లూర్దుమాత పండుగను కొనియాడుచున్నారు. 1933వ సంవత్సరము 11వ భక్తినాథ పాపుగారు బెర్నదత్తమ్మకు పునీత పట్టము గట్టెరి. ప్రార్థన ప్రార్థన జేసునాథుని మిక్కిలి ప్రియమైన తల్లి అమద్భవిమాత, అది మనుష్యులు పిశాచికి దాసులే పాపము కట్టుకొనగా ఆ పిశాచి తలను నీపాదముల క్రింద నలుగదొక్కుటకు సర్వేశ్వరుని చేత ఎన్నుకొనబడినవారు మీరే పిశాచియగు ఆ సర్పము తలను మీరు పాదములతో నలుగదొక్కుట చూచి నా మనసు సంతోషపడుచున్నది. నన్ను పిశాచి ఎన్ని విధముల శోధించుచున్నదో చూడుడు. అయినను నాకు కల్గు శోధనలయందు మిమ్ము భక్తితో ప్రార్థించినచో మీరా పిశాచితలను నలుగదొక్కి నా కట్టి అపాయము రాకుండా చేదురని నమ్మి మీ శరణు వేడుచున్నాను. ప్రేమగల తల్లి జన్మపాప మంటని ఓ మరియమాత, నేను లోకము, పిశాచి, శరీరము అను ఈ 3 జ్ఞాన శత్రువులను జయించి నా యందుగల దుర్గుణములను అణచుకొనున్నట్లు నాకు సహాయము చేయండి. ఆమెన్. దేవమాత శరణకోరు జపము. మిక్కిలి నెనర్గల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి. కన్యకల రాణి, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపినైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మగారా, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకునండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మగారా, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకునండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ మరియమ్మగారా, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకునండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకునండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకునండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియా.